ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో నువ్వు చేసే అరాచకాలకి, మరి ముఖ్యంగా మహిళలతో నువ్వు అసభ్యంగా ప్రవర్తించే విధానానికి ఈరోజు మహిళలందరూ కూడా నిన్ను బడిత పూజ చేయాలని సిద్ధంగా ఉన్నారు. అది ఏదో ఒక రోజు తప్పనిసరిగా జరుగుద్ది. ఎందుకంటే నీ ఒక్కర బుద్ధి మార్చుకోవు, అదే ఒక్కర బుద్ధితో ముందుకు వెళ్తావు. తిరువూరు నియోజకవర్గంలో ఉన్న మహిళా కార్యకర్తలందరూ కూడా నీకు బడిత పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది జరుగుద్ది. ఇవన్నీ ఒకవైపు ఉంటే, ఇవన్నీ ఏమీ తెలియనట్టు ఏదో మంచి వ్యక్తిలా దేవదత్తుకు అన్యాయం జరిగిపోయింది, దేవదత్తు రాజకీయాల వల్ల రోడ్డున పడ్డాడు, దేవదత్తు దగ్గర పార్ట్నర్సు రాజకీయ నాయకులు బలవంతంగా ఆస్తులు రాయించుకున్నారు. దేవదత్తు నా దగ్గరికి వస్తే నేను న్యాయం చేస్తాను. నువ్వేంట్రా చేసేది నాకు న్యాయం? నువ్వేం చేయగలవు? ఏ న్యాయం చేస్తావు నువ్వు నాకు? నేనేమో నిన్ను అడిగానా? నీకంత దురద ఎందుకు? ఎందుకు నీకు ఆ దురద? నిజంగా నాకు ఇబ్బంది ఉండి నీ దగ్గరికి వస్తే నువ్వు దాన్ని ఎలా చేయాలో, ఇది ఒక కుటుంబం, తెలుగుదేశం పార్టీ కుటుంబం, ఒక తల్లి లాంటి కుటుంబం, దాన్ని ఎంత గుట్టుగా గోప్యంగా ఉంచుకోవాలి? రోడ్డును పడేసింది నువ్వే, మళ్ళీ వచ్చేసి న్యాయం చేస్తాను అంటుంది నువ్వే. నువ్వేం చేయగలరా నాకు న్యాయం?